వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. వరంగల్ ఎల్లం బజార్ లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా 40 అడుగుల ఎత్తు మట్టితో భారీ గణపతి విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన ఆకుతోట సంజీవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలలో పీఓపీ విగ్రహాలను వాడకుండా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఆకుతోట సంజీవ్ విజ్ఞప్తి చేశారు. ఇక జరగబోయే ఉత్సవాలలో ప్రతిరోజు హోమ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహించడము, అలాగే భక్తులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుందని సంజీవ్ తెలియజేశారు. హైదరాబాద్ గణేశునికి ఇటుగా వరంగల్ ఎల్లమ్మ బజార్లో భారీ గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు వాళ్ళు పెట్టాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది అనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఆకుతోట సంజీవ్. నేను ఎక్స్ భద్రకాళి ట్రస్ట్ బోర్డు మెంబర్ను. శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు ఎందుకు చేయాలి అని అంటే, హైదరాబాదు తెలంగాణలో హైదరాబాద్ క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్ వరంగల్ వచ్చేసింది. ఎవరు చూడు హైదరాబాద్ ఖైరతాబాద్ అనే పేరు వస్తుంది. మన వరంగల్కి కూడా ఒక ఖ్యాతి ఉన్నది. కాకతీయులు ఏలిన రాజ్యం మనకు కూడా ఎందుకు మనం వెనకబడాలి అనే ఒక తాటుతోని మనకు కూడా హైదరాబాద్ పోని వాళ్ళు మన వరంగల్లో మా వరంగల్లో మేము పెడుతున్న మన గర్వంగా చెప్తున్న విధంగా ఒకసారి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం అనుకున్నాం. పోయిన సంవత్సరం ఒక 15 ఫీట్ల వినాయకుడిని పెట్టి ఈసారి పెద్దగా పెడదాం, ట్రై చేద్దాం అనుకొని అమ్మవారి ఆశీస్సులతోటి స్టార్ట్ చేశాను. మీ మీడియా మిత్రులు, మీడియా వాళ్ళ ప్రోత్సాహంతో కూడా ఇది మా భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నది. మరి ఈ 40 ఫీట్ల వినాయకుడిని ఒరిస్సా కళాకారులచే నిర్మించబడుతున్నది. మా శిల్పి జయదేవ్ అని 8 మంది కళాకారులు వచ్చారు. ఇక్కడికి వచ్చి గత 20 రోజుల నుంచి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఇంకొక 10 రోజులలో విగ్రహం కంప్లీట్ అవుతుంది. వరంగల్లో చెరువులు లేవు. వేద పండితులతో 11 మంది అయ్యగారులు ఉంటారు. 11 మంది అయ్యగారులతో అభిషేకాలు చేసుకుంటూ ఇక్కడనే ఫైర్ వాళ్ళను డిఎఫ్ఓలతో మాట్లాడి ఇక్కడనే ఫైర్ ఇంజన్లతోటి పాలతోని నిమజ్జనం చేయాలని మా సమితి మా కమిటీ ఒకటి మేము నిర్ణయించుకున్నాము. ఇక్కడే ఫౌంటైన్ లెక్క కట్టేసి ఇక్కడనే నిమజ్జనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. రాగడి మన ఉనక గడ్డి ఎదురు బొంగులతోనే తయారైంది. ఇది ప్యూర్ ఏకో అన్నట్టు మొత్తం అందరూ కూడా మట్టి వినాయకుళ్ళే పెట్టుకోవాలని, చిన్న వినాయకుడే మట్టితో చేస్తారు అనేది కాకుండా ఇంత పెద్ద 40 ఫీట్ల వినాయకుడిని కూడా మట్టితో చేయొచ్చు అనే దాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నామండి. పిల్లలు అంటే మా కొడుకు వచ్చేసి 4 ఇయర్స్, పాప వచ్చేసి 6 ఇయర్స్. వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ విగ్రహం పెట్టడం జరుగుతున్నది. డాడీ మనం వరంగల్లో కూడా ఖైరతాబాద్ దగ్గరికి మనం పోవద్దు, మన వరంగల్లో కూడా ఇంత పెద్ద విగ్రహం పెట్టు డాడీ అని మా పిల్లలు చెప్పడంతో ఇంత అది చేస్తున్నాము. నా ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ ఉందండి. 25 లక్షలు అనుకుంటున్నామండి మొత్తం వినాయక చవితి ఖర్చు అంతా. మొత్తం అంతేకాకుండా 9 రోజులు అభిషేకాలు ఉంటాయి, 9 రోజులు హోమాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రజలకు భక్తులకు తెలియజేసేది ఏమనగా అంటే, హోమాలల్లో టికెటు అనేది ఏమి లేకుండా డైరెక్ట్ వచ్చి పూజ చేసుకొని వెళ్ళడమే. ఎలాంటి టికెట్ లేకుండా ఒక 6 ఫ్యామిలీస్కు డైలీ 6గురికి హోమాలు కూర్చునేందుకు కల్పిస్తుంది. వాళ్ళకి ఉన్నది వాడ సహకారం ఉన్నది. వాడల యొక్క ప్రజల సహకారంతో, అందరి మీడియా మిత్రులతోటి, ప్రెస్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరి సహకారంతో డిపార్ట్మెంట్ పరంగా కూడా అందరికీ ఇంటిమేట్ చేసి, పొలిటికల్గా కూడా ఇంటిమేట్ చేసి ఇది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వరంగల్లో ఇంత పెద్దది పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది. మనం హైదరాబాద్ పేరైతే దానికంటే మన వరంగల్లో కూడా ఇంత పెద్ద వినాయకుడు ఉన్నదని డిపార్ట్మెంట్ పరంగా కానీ ఏదైనా కూడా
చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. मैं उड़ीसा से आया हूँ, मलकानगिरी डिस्ट्रिक्ट से, और यहाँ पे जो बड़ा मूर्ति भी काम कर रहा हूँ ये संजू अंकल का है। और हमारा जो सेट है, ऑनर है कार्तिका मैम ने मुझे बोला है कि 40 फीट का मूर्ति करना है, तो मैं इसके लिए तैयार हो गया। और इस औरंगल डिस्ट्रिक्ट में इतना बड़ा मूर्ति करने का जो सौभाग्य मुझे मिला है, मैं अपने आप को धन्यवाद भाग्यशाली मानता हूँ और मेरा गुरु का आशीर्वाद है, इसीलिए मैं कर पा रहा हूँ। इसमें बोले तो नाटा, बल्ली, बाँस और घास और रगड़ मिट्टी ये सब मिला करके जो सामान नेचुरली जो सामान होता है वही सामान हम लोग यूज़ करके एक मतलब पीओपी से दूर रखकर जो नेचुरली तरीके से जो मूर्ति तैयार होता है वही तरीके से हम लोग किए हैं, जो कि हमारा मोदी जी का जो मिशन है स्वच्छ भारत मिशन, उसी हिसाब से हम लोग नेचुरल तरीके से हम लोग जो मूर्ति तैयार किए हैं। इसके लिए मैं अपने आप को भी गुरु का आशीर्वाद मानता हूँ और संजू अंकल का भी मैं धन्यवाद देता हूँ कि इतना बड़ा कार्य मेरे ऊपर सौंपा है, इसीलिए मैं संजू अंकल को भी मैं धन्यवाद देता हूँ और हृदय से नमन करता हूँ। నాకు తెలిసి ఒక 40-50 సంవత్సరాల నుంచి వినాయకులను పెట్టడం అనేది ఆనవాయితీగా ఓరుగల్లు మహానగరంలో జరుగుతుంది. కానీ ఈ గల్లీలో కేవలం మట్టితో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని సూటిగా చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్ను వరంగల్ మహారాణి తీసుకొచ్చినటువంటి ఘనత ఇక్కడ ఎల్లం బజార్లో మా సంజు బాబాయ్ ఆయనకే దక్కుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని చూసి నేర్చుకోవడం ఏంటంటే ఇంతకుముందుకు సంజు గారు చెప్పినట్టు చిన్న విగ్రహమే కాదు పెద్ద విగ్రహమైనా మట్టితోటి చేసి మనము స్వామివారిని ఏ రూపంలో అయినా చూపెట్టుకోవచ్చు అనేటువంటి ఒక చక్కటి కాన్సెప్ట్ను ఇక్కడ తీసుకొని రావడం నిజంగా సంతోషకరం. ఓరుగల్లు మహానగరానికి ఒక అత్యద్భుతమైనటువంటి వరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక నెల 2 నెలల నుంచి ఎంతోమంది శిల్పులు కష్టపడి ఇక్కడ ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయడం నిజంగా వరంగల్లో మేము పుట్టినందుకు నిజంగా గౌరవపడుతున్నాం. భారీ విగ్రహాన్ని 40 ఫీట్ల అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారి సంజు గారి ఫ్యామిలీకి మరియు వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్యంతో ఉండాలి. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అవహేళన చేస్తూ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మహిళల పట్ల కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో కొద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. మండలం కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా మండలంలోని కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా నిన్న వైరాలో ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ దఫాలుగా 1,00,000, 2 లక్షల రుణమాఫీ ఈరోజు 15 ఆగస్టు రోజు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మా ఎమ్మెల్యే గారి రోహిత్ గారి ఆదేశానుసారం నిజాంపేట మండలం మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిజాంపేట మండలంలో రేవంత్ రెడ్డి గారికి అలాగే బట్టి విక్రమార్క గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారికి, అలాగే జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు నిజాంపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు నిజాంపేట మండలంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా దీని తదనంతరం ఏదైతే ఒక క్యాబినెట్ హోదాలో ఉండి గౌరవ మంత్రిగా పదవి అనుభవించినటువంటి కేటీఆర్ గారు ఏదో ఉచిత ప్రయాణంలో మహిళలు కొందరు చేసినటువంటి అసభ్యమైన మాటలు మాట్లాడినరు. మహిళలు కూడా ఇప్పుడు వంకాయలు అమ్మినరు, బీరకాయలు అమ్మినరు, అలాగే పళ్ళు తోముకుంటున్నారు. వాళ్ళ దినచర్యలే కాకుండా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి కూడా మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చనే మాట ఆయన ఏదైతే దాన్ని మాట్లాడిండో దాన్ని నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల మహిళల పట్ల నువ్వు ఆ మాటను వెనక్కి తీసుకొని ఆడ మహిళలకు అందరికీ కూడా తెలంగాణ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిందిగా మేము నిజాంపేట మండల తరఫు నుంచి కోరుతున్నాము. కేటీఆర్ గారు మీరు ఎప్పుడైతే ప్రజలను మహిళలను అవమానించిరో మీ పతనం కూడా ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన దాన్ని కూడా కొంచెం ఉన్నది, దాన్ని కూడా మీరు పోగొట్టుకున్నారు మహిళల పట్ల ఆ మాటలు అనుచిత వ్యాఖ్యలు చేసి. అందు గురించి నిజాంపేట మండల తరఫు నుంచి మేమందరము హెచ్చరిస్తున్నాము. ఇకనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ అనేది 100 సంవత్సరాల చరిత్ర
కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు దేవరకొండలో శనివారం నాడు డాక్టర్లు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వినుధర్ రెడ్డి మాట్లాడుతూ 24 గంటలు ఓపీ సేవలు బంద్ చేస్తున్నామని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హంతకులను వెంటనే ఉరితీసి జూనియర్ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోల్కతా ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భయం అనేది ఏర్పడుతుంది. చేస్తే ఈ తప్పు చేసుకుని శిక్ష పడదనే భయం ఏర్పడుతుంది. దాంట్లో ఇలాంటి సగం జరగకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి ఫుల్ ప్రూఫ్ విధానం తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకు కనీసం ఉరిశిక్ష వేలా సృష్టిస్తే ముందు తరాలకు ఒక ఉదాహరణ నిలుస్తాయని భావిస్తున్నాం. ఇది మా IMA ఆల్ ఇండియా కౌన్సిల్ పిలుపు మేరకు మేము డాక్టర్లు అందరం కూడా దేవరకొండ తరఫున ఒక 24 బంద్ పాటిస్తున్నాం. ఓపీ సేవలు ఎక్కడ ఉండవు. ఎమర్జెన్సీ అని అందరు డాక్టర్ అందుబాటులో ఉంటారు. ఎమర్జెన్సీ సేవలు పడుతూ ఈ కార్యక్రమం సాగే మన నిపుణులకి ధర తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రావాలి సార్ అట్లా వెనక జరగండి. అయినాక మాట్లాడదాం. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ గత వారంలో జరిగిన సంఘటన PG విద్యార్థిని దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. అందులో డ్యూటీలో ఉన్న డాక్టర్ని. సో డాక్టర్లు ప్రాణాలు కాపాడే డాక్టర్ని ఇలా చేస్తే నెక్స్ట్ వచ్చే తరం డాక్టర్లు ముందుకు సేవ చేయడానికి భయపడతారు. సో డాక్టర్లు ఉండంటే మన మనుషుల ప్రాణాలు కాపాడడానికి ప్రజల కోసం సేవ చేయడానికి ఉంటారు. డాక్టర్లు ప్రజలు సేవ చేసే డాక్టర్ని ఇలా ఇంత అత్యాచారంగా అది మళ్ళీ ఒక మహిళను మన ఎక్కడైనా మహిళల్ని బస్ స్టాప్లో కానీ ఇప్పుడు హాస్పిటల్లో కూడా మొదలయ్యారు. అంత రోడ్లపైన బస్సులలో నిర్భయ కేసు అయ్యి 10 సంవత్సరాలు దాటుతుంది. ఇది కూడా దానివల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడన్నా ఖచ్చితంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ ఒక సబ్ కమిటీ, ఒక కమిటీ వేసుకొని ఆల్ పార్టీ కమిటీ వేసుకొని ఈ ఫ్యూచర్లో జరగకుండా ఇలాంటి సంఘటన జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకొస్తే దానివల్ల యూజ్ ఉంటుంది. అలాగే ప్రతి హాస్పిటల్కి ఒక అవుట్ పోస్టు, సెక్యూరిటీ గార్డ్ కంపల్సరీ 24 అవర్స్, ఫీమేల్ స్టాఫ్కి ఒక కమిటీ వేసుకొని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమవుతున్నాయి అన్ని చిన్న విషయాలు మన కార్యకర్తలే ఇలాంటి పెద్ద సంఘటనలు జరగకుండా ఉంటాయి. దీన్ని అయితే దేవరకొండ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్ అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మేము ప్రొటెస్ట్గా ఒక 24 అవర్స్ ఓపీ సేవలు బంద్ చేస్తున్నాం. వాళ్ళు ఎమర్జెన్సీ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాం. దీనికి ప్రజలు ఖచ్చితంగా సహకరించాలి. ప్రజలు ఉంటేనే మేము ఉంటేనే ప్రజలు ఉంటారు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అందరు సమానంగా కలిసి ముందుకెళ్తేనే మన దేశం బాగుపడుతుంది. మన దేశంలో ఇలాంటి సంఘటనలు చాలా. అడిషనల్ ఎస్పీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్కల్ గ్రామంలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. SOT సైబరాబాద్, SOT శంషాబాద్, పటాన్చెరు పోలీసులు కలిసి ఛేదించిన కేసు. రాజస్థాన్ కు చెందిన బుద్ధారాం 34 సంవత్సరాలు, కోశల్ రామ్ 30 సంవత్సరాలు గత 6 నెలలుగా చిట్కూల్ గ్రామంలో అద్దెకు ఉంటూ గంజాయి నమ్ముతున్నారు. వారి వద్ద నుండి 34 గ్రాముల ఓపియం, 8 గ్రాముల హెరాయిన్, 20 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో బుద్ధారాంను రిమాండ్ చేయగా కోశాల రామ్ పరారీలో ఉన్నారు. చిట్కూల్ గ్రామం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పటాన్చెరు మండలంలో డ్రగ్స్ కలయికపై సమాచారం అందుకున్న టీనాప్ DSP కృష్ణకుమార్, సైబరాబాద్ SOT DCP శ్రీనివాస్ గారు, శంషాబాద్ SOT టీం, పటాన్చెరు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక ఇంటర్సెట్ డ్రగ్ పెడ్లర్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ చెందిన బుద్ధారాం, కోసరామ్ అని చెప్పేసి ఇద్దరు కూడా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చేసి పటాన్చెరు ఏరియాలో రైలింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. నుండి బార్మేర్ డిస్ట్రిక్ట్ నుండి ఓపియం, హెరాయిన్ ఈ 2 డ్రగ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్మడానికి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ ఇంట్రెస్టెడ్ ఇన్ఫర్మేషన్పై టీనాప్ వాళ్ళు SOT సైబరాబాద్, పటాన్చెరు సైబరాబాద్ పోలీసు అందరూ జాయింట్ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. బుద్ధారాం ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. అసలు ఇంటర్నేషనల్ ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఓపియం తర్వాత హెరాయిన్ రాజస్థాన్ నుండి
వాళ్ళ ఓన్ కన్సంప్షన్ గురించి వాళ్ళ ఇష్టం వాళ్ళకి అమ్ముకోవడం గురించి తీసుకోవడం జరిగింది. సో అతని మెయిన్ రాజస్థాన్ నుండి తీసుకొచ్చిన కోసల్ రామ్ అనే వ్యక్తి పరారులో ఉన్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఈ డ్రగ్స్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో 20 lakhs, ఓపియం 34 grams, హెరాయిన్ 8 grams రికవర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్పెషల్లీ హైదరాబాద్ ఈనాప్ తర్వాత పడంచెల్ లోకల్ పోలీస్ వాళ్ళకి కలిసి కట్టుబడి చేసిన కేసు వాళ్ళందరూ కూడా మా ఎస్పీ గారు అందరికీ రివార్డ్స్ అందరూ. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో రుణమాఫీ కాలేదంటూ రోడ్డెక్కిన 500 మంది రైతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు పాడకట్టి ఊరేగింపుగా ర్యాలీ తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసిన రైతులు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను మోసం చేస్తున్నారని రైతుల ఆందోళన. ముందు పెట్టుడాట ఏ బాల కొంచెం ఏ వెనుకకి ఎత్తు లేపుంది ముఖం కారాలా కదా కొంచెం ఏ వెనుకకు ఎత్తు రాలా ముఖం కారాలా కొంచెం రెండంటూ తలమడుగు మండల రైతుల మందరం 900 మంది రైతులము ఈరోజు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మకు శివయాత్ర చేసి ఇక్కడ కాలబెట్టడం జరిగింది. మేమేంది అంటే ఏదో రాజకీయ పార్టీ పరంగా ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేపట్టలేదు. కొత్త రాజకీయం అనేదైతే లేదు. ఓన్లీ ఫార్మర్స్ రైతుల పక్షాన శివయాత్ర తీసుకురావడం ఒకటే డిమాండ్. ఎటువంటి షరతులు లేని 2 లక్షల రుణమాఫీ ఏమైంది? డిసెంబర్ 9 అన్నావు, ఆగస్టు 15 అన్నావు, మరి ఎక్కడ పోయింది? ఆగస్టు 15 2024 అయితే అయిపోయింది, ఇవాళ 17. మరి ఏ రైతుకి ఇక్కడ ఉన్న రైతుకి ఎవరికి రుణమాఫీ కాలేదు? మరి మీరైతే చెప్తా ఉన్నారు మీ అపోజిట్ వాళ్ళకు మీరు ఎలా పోయి కొన్ని కావుండి మేము రుణమాఫీ చేసినాం. మరి మేము అడుగుతూ ఉన్నాం అధికారంలో ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయమని ఏ రైతు వచ్చి మీ దగ్గరికి వచ్చి అడగలే, రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి అడగలే, రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి అడగలే. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, డిసెంబర్ 9 సంవత్సరం. సరే ప్రభుత్వం వచ్చింది ఇమ్మీడియట్గానే కాదు, డబ్బులు లేవు అనుకున్నాం. ఆగస్టు 15 అని కూడా మీరే చెప్పిండ్రు కండిషన్. మరి ఇలా ఆగస్టు 15 తర్వాత రైతులందరూ పెట్టుబడి సాయం లేక ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, ఇప్పటికైనా స్పందించి ప్రతి రైతుకు మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన రేషన్ కార్డు ఇంకా ఏవో కండిషన్స్ సొల్లు కబలు కాకుండా ఓన్లీ పట్టేదారు పాస్బుక్ ఎవరికైతే ఉన్నదో ఆ ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలి. మీరు చెప్పే టైం కాదు, మేము మీకు సమయం ఇస్తా ఉన్నాం. ఈ 15 రోజుల ప్రతి రైతుకు రుణమాఫీ. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మహిళా వైద్యురాల్ని అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ధ్వజమెత్తారు. ఈ మేరకు మంచిర్యాల పట్టణంలోని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు సేవ చేస్తుంటే దేశంలో వైద్యులపైన దాడులు తీవ్రం అయ్యాయని ఆరోపించారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి వైద్య రంగం రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని, మహిళా వైద్యురాల్ని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కలకత్తా మహానగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్లో ఒక మహిళా వైద్యురాలు అత్యాచారం కావించబడి హత్య చేయబడింది. తనపై లైంగిక దాడి దారుణంగా చేయబడింది. ఇట్లాంటి దుర్ఘటన వైద్య చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ జరగటం చాలా అరుదు. ప్రభుత్వాలు దాన్ని ఇంకా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. గత శుక్రవారం జరిగిన సంఘటన, దానికి ప్రొటెస్ట్గా వైద్య విద్యార్థులు ఆర్జికర్ వైద్య కళాశాలలో నిరసన పీస్ఫుల్గా చేపడుతున్నట్టయితే దాని మీద 40-50 మంది గుండాలు బయటి వాళ్ళు వచ్చి దాడి చేసి వాళ్ళను
మరి తర్వాత హాస్పిటల్ను ధ్వంసం చేయడం జరిగింది. అక్కడి ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం వారికి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇంతేకాకుండా మేము ఎన్నోసార్లు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వానికి నిరసనలు తెలియజేయటము, మరి తర్వాత మా అభ్యంతరాలు వాళ్ళకు డాక్టర్స్కు ఇవ్వాల్సినటువంటి భద్రత గురించి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు వాటికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇట్లాంటి చరిత్ర నిజానికి సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లబడుతున్న పరిస్థితి మనము ఈరోజు చూస్తున్నాం. దుర్ఘటనపై ప్రభుత్వం కనుక స్పందించి వారిపై చర్యలు తీసుకోకున్నట్టయితే నిరవధికంగా దేశవ్యాప్తంగా కూడా హాస్పిటల్స్ బంద్ చేయడానికి ఐఎంఏ. కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఐఎంఏ పిలుపు మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ డాక్టర్లు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు ప్లకార్డులతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. కలకత్తా జూనియర్ డాక్టర్ హత్య కేసులో దోషులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి పేషెంట్ల ప్రాణాలకు మా ప్రాణాలను అడ్డేసి ఎంతో సర్వీస్ అందించామని, ప్రస్తుత దేశంలో డాక్టర్ల ప్రాణాలకు రక్షణ ఎవరు బాధ్యత వహిస్తారో తెలుపాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోల్కతాలో జూనియర్ వైద్యురాలుపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు. ఇక పాల్గొన్న ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు. దాన్ని బట్టి మా స్టూడెంట్స్ అందరికి ఒక ప్రశ్న, 2 డాక్టర్స్ ఇన్ ఇండియా ఆర్ వర్క్ అంటే ఇండియాలో డాక్టర్స్ కి వర్తేనా? అసలు నేను క్వశ్చన్ అడిగాను, ఇండియా నీడ్ డాక్టర్స్, డూ ఇండియా వర్త్ డాక్టర్స్? కరోనా టైంలో డాక్టర్స్ ఎంత కీలకమైన పోషణ పాటించారంటే వాళ్ళ ప్రాణాలు ముందేసి మరీ కాపాడారు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకి బాధ్యత ఎవరు? పేషెంట్స్ వస్తే మా ప్రాణాలు ముందేసి వాళ్ళకి రెస్పాన్సిబుల్ మేము ఉన్నామని చెప్తాం. ఇప్పుడు మా ప్రాణాలకి బాధ్యత ఎవరు? ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి, డాక్టర్స్ మీద ఎన్ని జరుగుతున్నాయి, మేము మా ప్రాణాలు మొత్తం కాపాడుతున్నాం. మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు చూపిస్తారు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్? మాకు రెస్పాన్సిబుల్ అనేది ఎవరు చెప్తారు? డూ ఇండియా రియల్లీ వర్క్ డాక్టర్స్? చాలామంది ఇవి చూస్తూనే ఉంటాం మనం, ఎక్కడో జరుగుతున్నాయి, ఏదో జరుగుతుంది, పేషెంట్లు అందరూ అటెండర్లు ఏదో అయిందని చెప్పి పోట్లాడుతుంటారు డాక్టర్స్ మీదకి. ఇప్పుడు అమ్మాయికి జరిగింది, రేపు మాకు జరగదని ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారు? మాకు జరగదని. మేము నిజం చదువుకునేది ఎందుకు? పేషెంట్కి సేవ చేయడానికి. ఇప్పుడు ఆ సేవ చేయడానికి ప్రాబ్లం అవుతుంది అంటే ఎవరు చేస్తారు? మేము బయట ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే, మాకు జరిగితే మీరు డాక్టర్స్ ఎప్పుడైనా బయటకు వచ్చారా అంటారు. మేము ఎందుకు రాము? మేము వస్తే ఎవరు చూసుకుంటారు? పబ్లిక్కి. మేము పబ్లిక్ చూసుకోవడానికే కదా ఇక్కడ కూర్చుని సేవ చేస్తున్నది. ఇప్పుడు మేము మా కోసం మేము ప్రొటెస్ట్ చేస్తుంటే పబ్లిక్ ఎందుకు రావట్లేదు అసలు బయటికి? వీ వాంట్ జస్టిస్.